హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్షు ఫ్యామిలీ. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 3:30 అవుతుంది. మేము ఇంత ఎర్లీగా లేచి రెడీ అవ్వడానికి కారణం ఏంటంటే ఇక్కడ వస్కోట దగ్గర మనీ బిర్యానీ అని ఫేమస్ బిర్యానీ పాయింట్ ఉంది, మటన్ బిర్యానీ పాయింట్. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళేసి బిర్యానీ తినేసి రిటర్న్ వస్తాము. ఇంత ఎర్లీగా వెళ్ళడానికి కారణం ఏంటంటే అందులోని ఈరోజు సండే కదా, ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్. సో ఇప్పుడే అయితే స్టార్ట్ అయ్యాము. నైట్ అంతా చాలా అయితే వర్షం పడినట్టుంది. ప్రజెంట్ అయితే పడట్లేదు. బయట అయితే చాలా చలిగా అయితే ఉంది. బెంగళూరు టు తిరుపతి హైవేలో అయితే వెళ్తున్నాము. హొస్కోట టు మాలూరు వెళ్ళే రోడ్కి లెఫ్ట్ సైడ్న ఈ హోటల్ అయితే ఉంటుంది, మనీ దమ్ బిర్యానీ అని. ఫైనల్గా హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ వర్షం పడడం వల్ల చాలా అయితే బురదగా అంతా ఉంది. సండే కావడం వల్ల చాలా మంది వచ్చారు. క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ టోకెన్స్ ఇస్తారన్నమాట, క్యూలో వెళ్ళాలి. మేము మా పక్కింటి అక్క వాళ్ళు కూడా, వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు. సో అందరూ వెళ్తున్నాము. మా ఆయన ఇప్పుడే కార్ పార్కింగ్ చేసేసి వచ్చారు. సో వాళ్ళకి ఖాళీగా ఉండడం ఎందుకని మేము క్యూలో అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ పార్సల్ తీసుకోవాలన్నా అక్కడే తినాలన్నా టోకెన్స్ అయితే ఇస్తారు. దాన్ని బట్టి మనం తీసుకొని వెళ్ళాలి. పార్సల్ అయితే టోకెన్ తీసుకొని అక్కడే ఆ పార్సల్ బ్యాగ్స్ అయితే ఇచ్చేస్తారు. ఒకవేళ అక్కడే తినాలి అంటే అటు సైడ్ కనిపిస్తుంది కదా, అటుపక్క క్యూలో వెళ్ళి మళ్ళీ ఫుడ్ మనం తీసుకొని రావాలి. అటు సైడ్ వెళ్ళేసి ఫుడ్ తీసుకొని రావాలి. మేము దీంతో పాటు కబాబ్ కూడా ఆర్డర్ చేస్తాము. అది నెక్స్ట్ వేరే దగ్గర మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది మొత్తానికైతే. సో మా పక్కింటి అక్క అని చెప్పా కదా, వాళ్ళ పిల్లలు వీళ్ళు. సో అందరూ బిర్యానీ కోసం అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాము, ఎప్పుడెప్పుడు వస్తే తిన్నామా అని. అర్లీ మార్నింగే వెళ్ళాం కదా. సో ఫైనల్గా బిర్యానీ అయితే వచ్చేసింది. మా ఆయన అన్న తీసుకొచ్చేసారు. సో ఇంకెళ్ళి తినడమే. అటుపక్క కొంచెం ప్లేస్ ఉంది. ఇలాంటి 2 షెడ్స్ ఉన్నాయి అక్కడ కూర్చోడానికి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి అయితే అసలు కూర్చోడానికి ప్లేసే లేదు, నిలబడుకొని తింటున్నారు. ఫైనల్గా కబాబ్ కూడా తీసుకొచ్చేసారు. ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళ వెహికల్స్లో దగ్గరికి అలా వెళ్ళి తీసుకొని తింటున్నారు. ఫైనల్గా టేస్ట్ చేసాము, చాలా బాగుంది. బట్ చాలా స్పైసీగా ఉంది. పిల్లలు అయితే ఎక్కువగా తినలేరు బికాజ్ ఆ కారం వల్ల. సో అర్లీ మార్నింగ్ పొద్దున్నే ఇలా స్పైసీగా బిర్యానీ తింటుంటే అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు నియర్ బై బెంగళూరులో ఉంటే విజిట్ చేయండి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హన్షు ఫ్యామిలీ.